గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 883. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 73 పాయింట్స్ పెరిగి 81,785 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 25,052 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% కరెక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. టాటా మోటార్స్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియోని అయితే చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని పెంచడానికి ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని, అండ్ ఈ టాటా మోటార్స్ వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ బ్యాటరీస్ ని టాటా ఆటోకామ్ సిస్టమ్స్ నుంచి తీసుకుంటున్నట్లయితే ఇక పైన చైనీస్ కంపెనీ అయినటువంటి ఆక్టిలియన్ పవర్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళ బ్యాటరీస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ రీసెంట్ గా టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ కర్వ్ ఈవీ మోడల్ ని లాంచ్ చేశారు కదా. ఈ కర్వ్ ఈవీ మోడల్ లోని వీళ్ళు ఆక్టిలియన్ వాళ్ళ బ్యాటరీని యూజ్ చేస్తున్నారని, ఈ బ్యాటరీని యూజ్ చేయడం ద్వారా ఈ వెహికల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని వీళ్ళు ఫర్దర్ గా ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ న్యూ బ్యాటరీస్ ద్వారా వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అయినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని మెయిన్ కాంపోనెంట్ బ్యాటరీయే కదా. సో ఈ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కనుక చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇప్పటివరకు ఈ న్యూస్ ఏదైతే ఉన్నది ఇది మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. ఇంకా టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. చూడాలి ఈ న్యూస్ కి టాటా మోటార్స్ వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రానా షుగర్ స్టాక్ 6% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ రానా షుగర్స్ యొక్క ప్రమోటర్స్ కంపెనీ నుంచి వీళ్ళ రిలేటెడ్ పార్టీ ఎంటిటీస్ అంటే ఈ కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ కి చెందినటువంటి ఎంటిటీస్ కే కంపెనీ ఫండ్స్ ని వీళ్ళు డైవర్ట్ చేసినట్లుగా సెబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడడం జరిగింది. సో దీంతో సెబీ ఈ రానా షుగర్స్ యొక్క ప్రమోటర్స్ ని మార్కెట్ నుంచి 2 years బ్యాన్ చేయడమే కాకుండా వీళ్ళపైన 63 crores పెనాల్టీని విధించడం జరిగింది. అండ్ అంతేకాకుండా సెబీ ఏం ఆర్డర్ చేసిందంటే వీళ్ళ రిలేటెడ్ పార్టీ ఎంటిటీస్ కి ఏదైతే వీళ్ళ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేశారో దానిలోని 600 crores వరకు కూడా వీళ్ళు రికవర్ చేయాలని, దీనిలోని 339 crores రిసీవబుల్స్ ఉన్నట్లయితే 268 crores ఇంట్రెస్ట్ డ్యూస్ ఉన్నాయని, సో ఈ టోటల్ అమౌంట్ ని కూడా రికవర్ చేయాలని చెప్పి వీళ్ళని ఆదేశించడం జరిగింది. అండ్ వీటితో పాటు ఈ అమౌంట్ ని రికవర్ చేసేందుకు గాను వీళ్ళు ఒక ఇండిపెండెంట్ లా ఫామ్ ని కూడా అపాయింట్ చేయాలని చెప్పి సెబీ వీళ్ళని ఆదేశించడం జరిగింది. సో ఒక కంపెనీ యొక్క ప్రమోటర్స్ కంపెనీకి చెందినటువంటి ఫండ్స్ ని ఇలా మిస్యూజ్ చేశారంటే అది ఇన్వెస్టర్స్ ని వాళ్ళు మోసం చేస్తున్నట్టే కదా. సో దాంతోనే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ పైన అయితే నమ్మకం పోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇటువంటి పనులే చేసినట్లయితే దాని ద్వారా ఇన్వెస్టర్స్ దారుణంగా నష్టపోతారు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడైతే బయటపడతాయో దాని తర్వాత ఆ స్టాక్స్ లోని మనం బాగా ప్రెషర్ ని చూస్తుంటాం. అందుకనే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయడంతో పాటు మేనేజ్మెంట్ అనాలిసిస్ అన్నది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి మేనేజ్మెంట్ అనుకోండి ఆ కంపెనీని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలా కాకుండా మేనేజ్మెంట్ కనుక సరిగ్గా లేకుండా ఇటువంటి పనులు చేశారనుకోండి దానివల్ల ఇన్వెస్టర్స్ దారుణంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక రిలీఫ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ గా 378 crores వర్త్ డిమాండ్ నోటీస్ ని రిసీవ్ చేసుకున్నారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు కర్ణాటక హైకోర్టు లోని August 20th రోజున అపీల్ చేసుకోవడం జరిగింది. దీనికి కర్ణాటక హైకోర్టు వాళ్ళు నెక్స్ట్ హీరింగ్ వరకు కూడా వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ అంటే వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అది కలెక్ట్ చేయకూడదని చెప్పి ఈ డిమాండ్ ఆర్డర్ పైన స్టే విధించడం జరిగింది. సో నెక్స్ట్ హీరింగ్ లోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. ప్రెసెంట్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి ఈ డిమాండ్ ఆర్డర్ పైన కర్ణాటక హైకోర్టు స్టే విధించిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ బస్ కనపడింది. ఈ ఐటీ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం కదా యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు జాక్సన్ హోల్ మీటింగ్ లోని మాట్లాడుతూ రేట్ కట్స్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేశారు. సో ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా మార్కెట్స్ లోని హోప్స్ బిల్డ్ అవడం, ఒకవేళ రేట్ కట్స్ కనుక చేసినట్లయితే యుఎస్ లోని స్పెండింగ్ అనేది బాగా పెరగచ్చు కదా. యుఎస్ లో స్పెండింగ్ కనుక పెరిగింది అనుకోండి ఐటీ కంపెనీస్ కి కమింగ్ క్వార్టర్స్ లోని ఆర్డర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే యుఎస్ ఎకానమీలోని ఏదైతే ప్రెషర్ కనపడుతున్నదో దాంతో రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిన ఐటీ స్టాక్స్ లోని మరీ అంత పెద్దగా ర్యాలీ చూడకపోవడం వల్ల ప్రెసెంట్ ఐటీ స్టాక్స్ అయితే కొంచెం బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఒకవేళ యుఎస్ ఎకానమీలోని ఈ రికవరీ ఏదైతే కనపడుతున్నదో ఆ రికవరీ గనక కంటిన్యూ అయ్యి స్పెండింగ్
స్పెండింగ్ గనక బాగా పెరిగినట్లయితే దానివల్ల ఐటీ కంపెనీస్ కి బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి ఫర్దర్ గా కూడా మనం ఐటీ స్టాక్స్ లోని పాజిటివ్ ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవుతుంది కదా అని చెప్పి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేయడం కాకుండా యుఎస్ ఎకానమీలోని రికవరీ ఎలా ఉన్నదని చెప్పి డేటాని ట్రాక్ చేసుకుంటూ స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఈకోస్ మొబిలిటీ ఐపీఓ ఓపెన్ అయింది కదా. ఈ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ బిజినెస్ ఏంటి అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉన్నది అండ్ దీంతో పాటు ఈ కంపెనీని వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే ఏ వాల్యుయేషన్స్ లో కోట్ చేస్తున్నారు, ఇటువంటి డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా వాల్యుయేషన్స్ అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తొచ్చింది. రీసెంట్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ అనేటువంటి ఇక్కడ మీకు కనపడుతున్న బుక్ ఉన్నది కదా. ఈ బుక్ చదువుతుంటే ఈ బుక్ లోని వీళ్ళు వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్లీ మనం వాల్యుయేషన్స్ అంటే ఏమనుకుంటాం, ఈ వాల్యుయేషన్స్ టాపిక్ చాలా కాంప్లికేటెడ్, అర్థం చేసుకోవడం చాలా మంది అనుకుంటాం కదా. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు విజువల్లీ ఎంగేజింగ్ గా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఎవరికైనా సరే చాలా సింపుల్ గా అర్థమవుతుంది ఈ బుక్ కనుక చదివినట్లయితే. అండ్ అంతేకాదు ఈ బుక్ లోని మీకు స్టాక్ మార్కెట్ లోని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ అంటే P&L స్టేట్మెంట్ ఎలా చదవాలి, యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా అనాలిసిస్ చేయాలి, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా చాలా సింపుల్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీలో చాలా మంది అడుగుతుంటారు కదా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటే షేర్ చేయమని. ఒకసారి ఈ బుక్ అయితే చూడండి, బుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బుక్ మీకు జీబ్రా లెర్న్ వాళ్ళ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నది. సో ఆ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లోనే అండ్ అలా కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు బుక్ బై చేయొచ్చు. అండ్ మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కనపడుతున్నటువంటి కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే 15% డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్ లో ఈవెన్ ఈ బుక్ తో పాటుగా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వేరియస్ బుక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కావాలంటే వన్స్ ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఇంక మనం ఐపీఓ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు దేర్ బిజినెస్ మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఎంప్లాయ్ ట్రాన్స్పోర్టేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా. అంటే కార్పొరేట్ కంపెనీస్ కి వాళ్ళ ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా కార్స్, బస్సెస్ లాంటి సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంటారు కదా. ఈ కంపెనీ ఇవే సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంటుంది. అండ్ వీటితో పాటు వీళ్ళు షఫర్డ్ కార్ రెంటల్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వెడ్డింగ్ కార్ రెంటల్స్, హోటల్ ట్రావెల్ డెస్క్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ కార్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ ఫ్లీట్ లో మీరు చూసినట్లయితే ప్రీమియం, లగ్జరీ అండ్ ఎకానమీ వెహికల్స్ తో పాటుగా బస్సెస్ అండ్ కోచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ దగ్గర ప్రెసెంట్ 12,000 ప్లస్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లోని 42 కంపెనీస్ కి వీళ్ళు సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. అదే మన BSE లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ లో చూసినట్లయితే 60 కంపెనీస్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ మన ఇండియాలోని 100 ప్లస్ సిటీస్ లోని వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నట్లయితే ఓవరాల్ గా 30 ప్లస్ కంట్రీస్ లోని వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ క్లయింట్స్ వీళ్ళు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, HCL టెక్నాలజీస్, డెలాయిట్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ కి వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎవరెవరు క్లయింట్స్ ఉన్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇందాక మనం వీళ్ళ దగ్గర 12,000 ప్లస్ వెహికల్స్ ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం కదా. ఈ 12,000 ప్లస్ వెహికల్స్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 750 ఓన్ వెహికల్స్ ఉన్నాయి. రిమైనింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు వెండర్స్ నుంచి సోర్స్ చేసుకుంటారు. వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 5,410 వెండర్స్ ఉన్నారు. అండ్ 12,166 వెండర్ సోర్స్డ్ వెహికల్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ వెహికల్స్ లోని వెండర్ సోర్స్డ్ వెహికల్స్ నెంబరే ఎక్కువ. కమింగ్ టు ద రెవెన్యూ బ్రేకప్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని ఎంప్లాయ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ద్వారా 54.71% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే వీళ్ళు షాఫర్డ్ కార్ రెంటల్స్ ని కూడా ఆఫర్ చేస్తారని చెప్పి ఇందాక మాట్లాడుకున్నాం కదా. దీని ద్వారా 43.29% కంట్రిబ్యూషన్ వస్తుంది. వీళ్ళు కర్ణాటక స్టేట్ లోని హైయెస్ట్ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, ముంబై అండ్ పూణే సిటీస్ లో కలిపి వీళ్ళు 18% పైనే రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు. దీని తర్వాత ఏ సిటీస్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఎంప్లాయ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ద్వారా మేజర్ రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయని. సో ఎంప్లాయ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లోని మేజర్ గా వీళ్ళు ఎకానమీ క్లాస్ వెహికల్స్ ని యూస్ చేస్తారు కదా. సో ఎకానమీ క్లాస్ వెహికల్స్ నుంచి వీళ్ళకి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే దాని తర్వాత ప్రీమియం సెగ్మెంట్ లోని వీళ్ళకి 35.46% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కమింగ్ టు దేర్ ప్రమోటర్స్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినటువంటి రాజేష్ లూంబా గారు ప్రెసెంట్ కంపెనీలోని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోల్ ని ప్లే చేస్తున్నట్లయితే ఆయన బ్రదర్ అయినటువంటి ఆదిత్య లూంబా గారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రోల్ ని ప్లే చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రెసెంట్ ఈ కంపెనీలోని రాజేష్ లూంబా గారు 48.76% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఆయన బ్రదర్ అయినటువంటి ఆదిత్య లూంబా గారు 38.99% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్లు కూడా ఈచ్ 5% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయి. అవి కాకుండా బయట నుంచి మనం చూసినట్లయితే అశోక ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ PLC అండ్ ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు స్మాల్ పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ టు IPO డీటెయిల్స్ ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 601 crores అండ్ 601 crores ని
వీళ్ళు కంప్లీట్లీ ఓఎఫ్ఎస్ రూట్ లోనే తీసుకొస్తున్నారు, అంటే ఆఫర్ ఫర్ సేల్ రూట్ లో. అంటే ఈ ఐపీఓ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఒక్క పైసా కూడా కంపెనీకి వెళ్ళదు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 318 రూపీస్ టు 334 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి హైయెస్ట్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 2004 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 44 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ ఆల్రెడీ ఈ రోజు ఓపెన్ అయింది అండ్ 30th August రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని వీళ్ళు క్యూఏబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలాట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని టోటల్ గా 21.72 crores డెట్ ఉన్నట్లయితే 177.41 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.122 times, విచ్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అండ్ కమింగ్ టు దర్ P&L స్టేట్మెంట్, వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 22 టు ఫైనాన్షియల్ ఇయర్ 24 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 93.98% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 123.24% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 151.69% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు నియర్లీ 16% ఎబిటా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్లయితే 10 to 11% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. కమింగ్ టు పియర్ కంపారిజన్, ఈ సెగ్మెంట్ లోని యాక్చువల్లీ కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే అది అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నది. లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే ఓన్లీ 2 SME కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ SME కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్స్ లోనే వీళ్ళ ఫైనాన్షియల్స్ లోని గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. బట్ కాకపోతే అందరికన్నా ఎక్కువగా వైస్ ట్రావెల్ ఇండియా లిమిటెడ్ ఉన్నారు కదా, వీళ్ళ ఫైనాన్షియల్స్ లోని కొంచెం ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. బట్ మార్జిన్స్ లో మాత్రం వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు రిటర్న్ రేషియోస్, వైస్ ట్రావెల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ వైస్ ట్రావెల్ ఇండియా లిమిటెడ్ తర్వాత ఈకోస్ ఇండియా మొబిలిటీ వాళ్ళు కూడా డీసెంట్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా మా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏదైతే మేము కంటెంట్ ని షేర్ చేసామో అది కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే యూజ్ చేసుకుని ఫర్దర్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి మీకు కంప్లీట్ గా అర్థమైన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటి మీరే రీసెర్చ్ చేయలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోవడం మంచిది. అండ్ నిన్న వీళ్ళ యాంకర్ బుక్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ యాంకర్స్ పార్టిసిపేషన్ అయితే ఐపీఓ లోని స్ట్రాంగ్ గానే కనపడుతుంది. షార్ట్ టర్మ్ పరంగా చూసినట్లయితే ప్రెసెంట్ మార్కెట్ లో కనపడుతున్నటువంటి యూఫోరియా వలన షార్ట్ టర్మ్ లోని కొంత లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ పరంగా మనం ఆలోచించినట్లయితే ఇది పెద్దగా మోట్ లేనటువంటి బిజినెస్. ఈ బిజినెస్ లోని స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ ని మనం అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి JBM ఆటో వాళ్ళకి ఇంటర్సిటీ బస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి లీఫీ బస్ వాళ్ళ దగ్గర నుంచి 200 ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ లగ్జరీ బస్సెస్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ లీఫీ బస్ వాళ్ళ కోసం వీళ్ళు 200 కంఫర్టబుల్, సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. సో JBM ఆటో వాళ్ళకి 200 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రోడ్, రైల్వేస్, పవర్, కోల్ అండ్ షిప్పింగ్ మినిస్టర్స్ తోని ఈవినింగ్ 4:30కి మీటింగ్ కండక్ట్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ మీటింగ్ లోని ఈ మినిస్టర్స్ అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి నెక్స్ట్ 100 days ఎజెండా ఏదైతే ఉన్నదో ఈ ఎజెండాలోని క్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ప్రెజెంటేషన్స్ అయితే ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మోడీ గారికి ప్రెజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ సెక్టర్స్ లోని ఫర్దర్ గా డెవలప్మెంట్స్ అంటే ఏవైనా న్యూ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. ఒకవేళ ఏ సెక్టర్స్ లో అయినా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి కీ అనౌన్స్మెంట్స్ కనుక ఈ రోజు వచ్చినట్లయితే ఆ సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే బెనిఫిట్ కాబోతుంది. ఇంకా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి ఈ మీటింగ్ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే రాలేదు. చూడాలి ఈ రోజు నైట్ కి మీటింగ్ రిలేటెడ్ గా ఏవైనా ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయేమో. నెక్స్ట్, ఈ రోజు మన క్యాబినెట్ 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ 28,500 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా 12 lakh డైరెక్ట్ జాబ్స్ అండ్ 20 lakh ఇండైరెక్ట్ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటిలోని మన తెలుగు స్టేట్స్ లోని టోటల్ గా 3 ఇండస్ట్రియల్ సిటీస్ ని ప్లాన్ చేశారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేసినట్లయితే 1 తెలంగాణలో ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్, DCX సిస్టమ్స్ వాళ్ళకి వీళ్ళ ఓవర్సీస్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 187 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు ఎలక్ట్రానిక్ కిట్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months పీరియడ్ లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCX సిస్టమ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్, ప్రీమియం బాస్మతి రైస్ ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి GRM ఓవర్సీస్ వాళ్ళు విరాట్ కోహ్లీ బ్యాక్డ్ కాఫీ బ్రాండ్ అయినటువంటి రేజ్ కాఫీలోని 44% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. మన
మన ఇండియాలోని కాఫీ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. సో ఈ కాఫీ మార్కెట్ లోని ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కంపెనీలోని 44% స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రేజ్ కాఫీలో వీళ్ళు స్టేక్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జిఆర్ఎం ఓవర్సీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి 350 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 28 months లోని ఈ భారత్ అల్యూమినియం కంపెనీ వాళ్ళ కోసం ఛత్తీస్గఢ్ బాల్కో కోబ్రాలోని 756 నెంబర్ ఆఫ్ 2 BHK అపార్ట్మెంట్స్ ని బిల్డ్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అహుల్వాలియా కాంట్రాక్ట్ స్టాక్ నియర్లీ 2% పెరిగింది. నెక్స్ట్ సీపా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ముంబైలో జరుగుతున్నటువంటి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ లోని వీళ్ళ ట్రూ బ్లాక్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, దీనిలోని registration.ai అనేటువంటి న్యూ మాడ్యూల్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా రీసెంట్ గా ఫిషింగ్ స్కామ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. అంటే SMS ద్వారా వాట్సాప్ ద్వారా కొన్ని ఫేక్ మెసేజ్లను పంపించడం, లింక్స్ పంపించడం ఇటువంటివి చేస్తున్నారు కదా. వీటిని అయితే కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ తనిష్క్ వాళ్ళు వరల్డ్ లోని లీడింగ్ డైమండ్ కంపెనీ అయినటువంటి డి బీర్స్ గ్రూప్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని నేచురల్ డైమండ్ జ్యువెలరీ మార్కెట్ ని అయితే బూస్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. మన ఇండియన్ కస్టమర్స్ యొక్క టేస్ట్ కి అనుగుణంగా వీళ్ళిద్దరూ కలిపి నేచురల్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా వర్క్ చేస్తామని, దీనికి తనిష్క్ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ లోని వీళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ ని యూజ్ చేయబోతున్నట్లయితే ఈ డి బీర్స్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి డైమండ్ కేటగిరీలో ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ ప్రాజెక్ట్స్ కి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎన్బిసిసి వాళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 31st రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ అగ్రోకెమికల్ కంపెనీ అయినటువంటి ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 30th రోజున మీట్ అయ్యి టెండర్ రూట్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారనేది మనం చూడాలి. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ పంపింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి రోటో పంప్ స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ రోటో పంప్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రోటో పంప్స్ మీనా ఎఫ్జెడ్డి వాళ్ళకి ఆలీ అండ్ సన్స్ ఆయిల్ ఫీల్డ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 12 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి రోటో పంప్స్ వాళ్ళు ప్రోగ్రెసివ్ క్యావిటీ పంప్స్ ని సప్లై చేయడంతో పాటు సూపర్విజన్ సపోర్ట్ సర్వీసెస్ ని కూడా అందించాలి. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రోటో పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GTND వాళ్ళ రిలేటెడ్ గా స్లైట్ నెగిటివ్ అప్డేట్ ఉన్నది. గుజరాత్ వడోదరాలో వర్షాలు ఎక్కువగా పడుతుండడం వలన ఇక్కడ వీళ్ళ ప్లాంట్ లోకి అయితే వాటర్ బాగా వచ్చేసిందని, సో ఇలా వాటర్ రావడంతో ఇక్కడ ప్లాంట్ లో ఆపరేషన్స్ అయితే వీళ్ళు టెంపరీగా ఆపివేసినట్లుగా షేర్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇక్కడ కావాల్సినటువంటి నెసెసరీ స్టెప్స్ అన్ని తీసుకుని ఈ ప్లాంట్ లో త్వరలోనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంత త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. సో టెంపరీగా ఇక్కడ ప్లాంట్ లో ఆపరేషన్స్ నిలిచిపోతున్నాయి కాబట్టి వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జొమాటో వాళ్ళు రీసెంట్ గా పేటిఎం దగ్గర నుంచి వాళ్ళ టికెటింగ్ బిజినెస్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఎక్విజిషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని చెప్పి జొమాటో వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ చేసేసారు. బట్ ఈ టికెటింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది కొన్ని రోజుల వరకు మాత్రం పేటిఎం యాప్ లోనే వీళ్ళు కంటిన్యూ చేయబోతున్నారు. అంటే స్మూత్ గా ట్రాన్సాక్షన్ జరగడానికి పేటిఎం యాప్ నుంచి జొమాటో వాళ్ళ యాప్ కి బిజినెస్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, ఆ స్మూత్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పి కొన్నాళ్ళ వరకు అయితే ఈ టికెటింగ్ బిజినెస్ ని వీళ్ళు పేటిఎం యాప్ లోనే రన్ చేయనున్నారు. సో వీళ్ళు ఎక్విజిషన్ అయితే కంప్లీట్ చేసేసారు. సో ఈ టికెటింగ్ బిజినెస్ ని వీళ్ళు ఫర్దర్ గా ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీష్. ఈ రోజు డైలీ మనీష్ క్లోజ్ చేసే ముందు ఇందాక మనం స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది జీబ్రాల్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నది. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నట్లయితే బుక్ ని బై చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ వేరియస్ బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.